అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యం ఏకైకశ్లోకశ్రవణ పఠన మాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత నమస్కారం తెలియజేస్తూ, వేదసారంలో అనేకమైనటువంటి మంత్రశాస్త్రాలకు సంబంధించినటువంటి అర్థ విజ్ఞాన సారస్వత వైభవ సర్వస్వాన్ని మనం ఎల్లవేళలా ఆస్వాదిస్తూ ఉన్నాం. అలాంటి వేదసారంలో షట్కర్మలు వాటిని ఆచరించాల్సినటువంటి విధానంలో ఆచార్యుడు అంతేవాసి అయినటువంటి విద్యార్థి లక్షణాన్ని మనము గత ధారావాహికలో తెలుసుకుందాం. ఆచార్యుడికి ఉండాల్సినటువంటి లక్షణం ఏమిటి అంటే అక్రోధనై అశౌచపరై సతతం బ్రహ్మవాదిభిః. ఎప్పుడు బ్రహ్మతత్వంతో ఆలోచన చేసేటువంటి వాడుగా ఉండాలి. బ్రహ్మతత్వము అంటే ఏమిటి అంటే అక్కడ కూర్చున్నటువంటి విద్యార్థి తన కొడుకైనా ఇంకా ఎవరైనా సమదృష్టితోనే ఉండాలి. అక్కడ స్వార్థం అనేటువంటిది ఎల్లవేళలా పనికిరాదు అనేటువంటి లక్షణాన్ని మనకు వేదం చెబుతూ ఉంది. అది ఏ రకంగా చెప్పాలి అని అంటే అక్షరాలని చాలా చక్కగా అందులో ఉండేటువంటి పరిణామ క్రమాన్ని ఆలోచన చేసి పలకాలి. అకారము అర్ధమాత్రాకారం, ఆ అనేటువంటి లక్షణం రెండవ ఆకారము ఒక మాత్రాకాలం. ఇది అక్షరాన్ని పలికేటువంటి విధానం. కక్క గగ్గ అవి గొంతు నుండి, చచ్చ జజ్జన ఇవి నాలిక నుండి, టట డఢన నాలికను మడతేసి, పప్ప బభమ ఇవి పెదవుల ద్వారా అని ఈ రకముగా అక్షర విజ్ఞానాన్ని కూడా మనకు వేదం అందించింది. అనాక్షరం అనాయుష్యం నిస్వరం వ్యాధి పీడనం. అక్షరములు గనక మనము ఏమాత్రము కూడా ఆలోచన చేయకుండా అక్కడ మనం పలికామనుకోండి, దాని వలన రోగములుగా వస్తాయి లేక వ్యాధులుగా పీడిస్తూ ఉంటాయి. అనాక్షరం అనాయుష్యం, ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క రోజు ఆయుష్ ప్రమాణాన్ని తగ్గిస్తూ ఉంది. ఇది వేదంలో ఉండేటువంటి లక్షణం. మద్యము అనేటువంటి పదానికి ఒక మహాప్రాణం మాత్రమే తేడా. అందులో చూడండి ఏ రకంగా ఉందో. పతి అంటే భర్త, పథి అంటే మార్గము, ఆ రకముగా ఉంటుంది. అంటే అక్షరము ఎప్పుడు కూడా శ్రద్ధగా పలకాలి. శ్రద్ధదాన శుభాం విద్యాం ఆదదిత్రావరాదపి. శ్రద్ధ అనేటువంటిది విద్య మీద ఎల్లవేళలా ఉండాలి. శ్రద్ధయా అగ్ని సమిధ్యతే శ్రద్ధయా విందతే హవిః శ్రద్ధాం భగస్య మూర్ధని వచసా వేదయామసి. ప్రియగ్గ శ్రద్ధే దదతః ప్రియగ్గ శ్రద్ధే దిదాసతః ప్రియం భోజేషు యజ్వసు ఇదమ్మ ఉదితం కృధి యథా దేవా అసురేషు శ్రద్ధాముగ్రేషు చక్రిరే ఏవం భోజేషు యజ్వసు అస్మాకముదితం కృధి. శ్రద్ధ అనేది చాలా ప్రధానమైనటువంటిది వేదానికి ఉండేటువంటి లక్షణం. అలాంటి శ్రద్ధ ఎక్కడ ఉండాలి? సమిధానం చేసేటప్పుడు, అంటే హోమంలో సమిధలు వేసేటప్పుడు ఉండాలి. ఎందుకు? ఎలా పడితే అలా వేస్తే అందులో ఉండేటువంటి నిప్పు కణికలు పైన పడేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి. దానము చేసేటప్పుడు శ్రద్ధ అవసరం. ఆధానము అనగా యజ్ఞము చేసేటప్పుడు శ్రద్ధ అవసరం. ఇలాంటి లక్షణం మనకు వేదము చాలా అద్భుతంగా చెబుతూ ఉంది. ఆచార్యుడు అనేటువంటి వాడు నిష్పక్షపాతి అయినటువంటి వాడై ఉండాలి. ఆచార్యుడు ఎప్పుడూ కూడా ఏ ఆలోచన లేకుండా కేవలం చెప్పేటువంటి మంత్రము మీద లక్షణం కలిగే ఉండాలి. అనాక్షరం అనాయుష్యం నిస్వరం వ్యాధి పీడనం. వేదానికి స్వరం అనేటువంటిది ప్రధానం. అలాంటి స్వరము లేకపోతే వ్యాధులకు గురి అవుతాడు విన్నవాడు చెప్పినవాడు ఇద్దరు.
లేని రోగాలు ఎందుకు వస్తున్నాయి? పలికేటువంటి అక్షరాలను సరిగ్గా పలకకపోవడం వలన. వీడు సరిగ్గా పలికితే తెచ్చే ద్రవ్యం మంచిగా తెస్తాడు కదా, ద్రవ్యం సరిగ్గా తేలేదు కావున ఈ రోగం అనేటువంటిది వస్తుంది. ఒక ఔషధాన్ని ఇవ్వాలి, ఔషధం పేరు చెప్పి భృంగిరాజానికి పోరా అని అంటే వాడు శ్రీ భృంగిరాజము అంటే అందులో బిల్వము భృంగిరాజము రెండూ వేసి దంచితే ఆ రోగానికి నయం అవుతుందా, కొత్త రోగం వస్తుందా? ఆ ఆలోచన చేయాలి. అది అక్షరంలో ఉండేటువంటి లక్షణం. వేదము ఎక్కడి వరకు చెప్పిందో అక్కడి వరకు మాత్రమే ఈ కర్మలను ఆచరించాలి. అలా లేనటువంటి కర్మ వ్యర్థ జీవనం. కాబట్టి ఎప్పుడు కూడా స్వదాన పుణ్యేన భవేద్ధనాడ్య, ధనాడ్య భావేన కరోతి పుణ్యం, పుణ్యాదవశ్యం స్వర్గం ప్రయాతి, పునర్ధనాడ్య పునరేవ ధన్య. ఎప్పుడు స్వర్గాధిరోహణ చేస్తూ ఉండాలి. స్వర్గాధిరోహణ అంటే ఏమిటి అంటే స్వస్థతతో కూరుకున్నటువంటి శరీరం, ఎలాంటి రోగము లేనటువంటిది, ఎలాంటి రేపటి గురించి ఆలోచన లేనటువంటిది, ఎవరితో మాట పడనటువంటి దేహం ఎల్లప్పుడూ కూడా స్వర్గాన్ని కోరుకుంటుంది. స్వర్గము అంటే ఎలాంటి గతుకులు లేనటువంటి ప్రయాణం. రేపటి గురించి ఆలోచన లేనటువంటి వాడికి ఈరోజంతా స్వర్గమే. రేపటి గురించి ఆలోచన చేసినా నిన్నటి గురించి తలుచుకున్నా రెండూ ప్రమాదమే. ఎప్పుడూ ప్రమోదం కావు, ఆనందమైనటువంటి జీవితాలు కానే కావు. కాబట్టి వేదము ఎప్పుడు కూడా ఇప్పుడు నువ్వు ఏ కర్మనైతే ఆలోచన చేస్తూ ఉన్నావో ఆ కర్మను మాత్రమే ఆలోచించు. ఇతర లక్షణాల గురించి నువ్వు ఆలోచన పెట్టుకున్నావో దాని వలన స్వస్థత దెబ్బతినేటువంటి అవకాశాలు ఉంటాయి, ప్రమాదం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎల్లవేళలా వేదానికి సంబంధించినటువంటిది కానీ శాస్త్రానికి సంబంధించినటువంటిది కానీ, వేదము అంటే కేవలం ఈ పుస్తకాల్లో ఉండేటువంటి లక్షణాలు, అక్షరాలు, స్వరంతో కూడుకున్నటువంటి ప్రయోగము చెవులకు వినసొంపుగా ఉంటుంది, అది మాత్రమే చెప్పినట్టు పాటించాలా అంటే కాదు. నీవు ఒక గురువుని ఎంచుకో. ఆ గురువు ఎలా ఉండాలి? గుకారశ్చ అంధకారశ్చ రుకారస్తన్నిరోధకృత్ అంధకార నిరోధత్వాత్ గురు రీత్యభిధీయతే. నీ అంధకారాన్ని, అజ్ఞానం అనేటువంటి నీ అంధకారాన్ని తొలగించేటువంటి వాడై ఉండాలి. అజ్ఞానం అనే అంధకారం నాకు లేదు అని నీకు నువ్వుగా అనుకోకూడదు. నీకు ఉండేటువంటి అజ్ఞాన అంధకారం ఏ రకంగా ఉంది అనేటువంటిది ఎదురుగా ఉన్న వాళ్ళు చెప్తారు. అలాంటి దాన్ని తొలగించేటువంటి వాడు ఎవరైనా గురువే అవుతాడు. అది కాదు, ఆయన నాకు గురువు కాదు కదా, నేను ఆయన చెప్పింది ఎందుకు వినాలి అని అనుకుంటే అది నీవే ప్రమాదంలో పడేటువంటి లక్షణంగా సూచిస్తోంది. కాబట్టి ఎప్పుడూ గురువును సేవించాలి, గురువు చెప్పినటువంటి మార్గంలో నడవాలి. అలా నడిచినప్పుడే మనము స్వర్గము అనేటువంటి దాన్ని అనుభవిస్తాము, సుఖం అనేటువంటి దాన్ని అనుభవిస్తాము. స్వరం, నిస్వరం వ్యాధి పీడనం అని అంటున్నాం. స్వరం లక్షణం ఏమిటి? నేనంతా నిజమే చెప్తాను, నేనంతా నిజమే చెప్తాను అనే వాక్యంలో ఎంత తేడా ఉందో స్వరం అనేటువంటి లక్షణానికి కూడా అంత వ్యత్యాసం ఉంటుంది. ఈ పదార్థాన్ని నేను నీకు ఇస్తున్నాను, ఈ పదార్థాన్ని నేను నీకు ఇస్తున్నాను అన్నదానికి ఉండేటువంటి వ్యత్యాసం స్వరం. నిస్వరం వ్యాధి పీడనం. అలాంటి అక్షరాలను విన్నా, అలాంటి అక్షరాలను చదివినా దాని వలన వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. నేను మృత్యుంజయ హోమం చేయించానండి, నేను అరుణపారాయణం చేయించానండి, కానీ చేసేటువంటి వాడు వైదికుడా అవైదికుడా అనేటువంటి ఆలోచన చేయండి. అలా చేసిన తర్వాతే ఈ ప్రయోగాలను ఆచరించండి. అంతేగాని తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చేసుకొని దీని వలన ఎక్కువ ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఇంటికి ఒక రాజాశ్రమస్థుడు ఉంటాడు, వాడు చెప్పినట్టే వినాలి. తండ్రి, తాత, ముత్తాత వాళ్ళ పరంపరాగతంగా వచ్చేటువంటి వాడిని మనం పురోహితులు అని అంటాం. పురోహితమితి స్థితం, పురజనులకు హితం చేకూర్చేటువంటి వాడు. వాడు చెప్పిన లక్షణాలను మాత్రమే వీళ్ళు వినాలి, ఆ కార్యాన్ని ఆ రోజు మాత్రమే చేసుకోవాలి. నేటి సామాజిక మాధ్యమంలో అనేక రకాలైనటువంటి అబద్ధాలు, నిజము చెప్పే లోపలనే అబద్ధం మొత్తం ఇల్లు చుట్టేసింది అని అంటాం కదా, ఆ రకంగా దేశమంతా చుట్టేస్తూ ఉంది. కాబట్టి సత్యాన్ని మాత్రమే గ్రహించాలి, అసత్య గ్రహణ ఎల్లప్పుడూ ఎప్పుడూ చేయకూడదు. గ్రహణ లక్షణమే ఉంది. 3 గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి, సూర్యుడు, చంద్రుడు, భూమి 3. ఇందులో రెండింటికి మధ్యలో ఒకటి పడ్డప్పుడు మన గ్రహణం అనేటువంటిది వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే అక్కడి నుంచి నీలలోహిత కిరణాలు ఉద్భవిస్తూ ఉన్నాయి. ద్రాపే అంధ సస్పతే దరిద్ర నీలలోహిత
ఏషాం పురుషాణం ఏషాం పశూనాం మాభేర్మా రోమో ఏషాం కించనామమతు. నీలలోహిత కిరణాలు శరీరం మీద పడ్డప్పుడు శరీరంలో అనేకమైనటువంటి రుగ్మతలు వస్తాయి కాబట్టి గ్రహణంలో తిరగకమని చెప్పినారు. అలా అని స్నానం చేసి నేను మడిగట్టుకొని అక్కడే జపం చేస్తాను అని ఏ కార్యాలయానికో లేక ఏ బస్సులోనో ఇంకా రైల్లోనో కూర్చొని జపం చేసుకోమని చెప్పలేదు. నీవు బయటికి వెళ్ళినప్పుడు ఆ రకమైనటువంటి నీలలోహిత కిరణాలు నీ మీద పడ్డప్పుడు నీకు జరిగేటువంటి ఇబ్బందిని గ్రహించి, నాయన ఇంట్లో ఉండాలి, ఇంటిపైన దర్భను వేసుకోండి, అలా నువ్వు ఇంట్లో కూర్చొని స్నానం చేసి నువ్వు అనుష్ఠానం చేసుకో. స్నానం ఎందుకు చేయాలి? తనను తానుగా శుభ్రపరచుకోవడానికి స్నానం చేయాలి. ఆ నీలలోహిత కిరణాల వలన శరీరం అనేకమైనటువంటి రుగ్మతలకు లోనవుతోంది. మనకు ఒక ఎక్స్రే మిషన్ ఉంది, దాంట్లో నుండి వచ్చేటువంటి కిరణాలు రేడియేషన్ ఏ రకమైనటువంటి ప్రమాదానికి గురి చేస్తూ ఉంటాయో గ్రహణం యొక్క లక్షణం కూడా అంతే. కాబట్టి ఇవన్నీ కూడా మనకు వేదం చెబుతూ ఉంది. వేదకాలం నుండే ఉన్నాయి. వేదం ఎప్పుడు వచ్చింది అనేటువంటి దానికి భూమికి ఇది మొదలు ఇది అంతమో అని ఏ రకంగా చెప్పలేము, ఆకాశానికి ఇది మొదలు ఇది కొన అని ఏ రకంగానైతే చెప్పలేము, వేదానికి ఇది మొదలు ఇది అంతము ఇక్కడ పుట్టింది అని మాత్రం మనము చెప్పలేము. భూమి పుట్టుక, ఆకాశము పుట్టుక, వాయువు పుట్టుక, వేదము పుట్టుక, దీనిని మనం ఎంచలేము. ఇది వేదములో ఉండేటువంటి లక్షణం. ఇలాంటి వేదాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తూ ఉండాలి. స్వరముతో కూడినటువంటి పదాలను పలుకుతూ ఉండాలి. స్వరము లేనటువంటి పదాన్ని పలికినా ప్రమాదం అవుతోంది. అలాంటి స్వరముతో కూడినటువంటి వేదం ఒక 5 మహాయజ్ఞాలను చెప్పింది. అవి ఏమిటి అంటే పంచవ ఏతే మహాయజ్ఞా. ఒక 5 మహాయజ్ఞములు అనేటువంటివి ప్రతి మానవుడు ఆచరించదగినవే. ఇక్కడ యజ్ఞములు అనగా ఏదో పెద్ద సమిధలను తెచ్చివేసి యాగశాలను వేసి చేసేటువంటి యజ్ఞములు కావు. ఒక 5 యజ్ఞాలు ప్రతినిత్యం ఒక మానవుడు ఆచరించాలి. మానవుడు అంటే ఇక్కడ మళ్ళీ స్త్రీ పురుష అభేదం. గర్భంలో ఉండేటువంటి పిండానికి, దేహత్యాగం చేసినటువంటి శవానికి, రెండింటికి మధ్య శవము పిండము అని మాత్రమే పేరు వాటికి తప్ప ఇది ఆ పురుషుడా స్త్రీయా అనేటువంటి అభేదమే ఉంటుంది. అక్కడ ఏమీ మనం పలకలేము, ఆలోచన చేస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగే వేదము కూడా వేద పురుషుడా వేదం మాతనా అది కూడా ఎవరు చెప్పలేరు. పురుష ప్రపంచానికి వేద పురుషుడే, కానీ వేదాన్ని తల్లిగా ఆదరించినప్పుడు మనకు వేదమాతగా కనబడుతూ ఉంటుంది వేదం. అలాంటి వేదం చెప్పినటువంటి లక్షణం 5 మహాయజ్ఞములు. అవి ఏమి యజ్ఞములు? పంచవా ఏతే మహాయజ్ఞా సతతి ప్రజాయంతే సతతి సంతిష్టంతే దేవయజ్ఞో పితృయజ్ఞో భూతయజ్ఞో మనుష్యయజ్ఞో బ్రహ్మయజ్ఞ. ఈ 5 యజ్ఞాలను ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ ఆచరించాలి. ముందుగా దేవయజ్ఞం. దేవయజ్ఞము అంటే ఏమిటి? ఇక్కడ ప్రశ్న. వంశానుగతముగా వచ్చేటువంటి విగ్రహాలు, వాటి ఆరాధన దేవయజ్ఞం. లేదు, వంశానుగతంగా వచ్చేటువంటి వాక్యములు, దైవికపరమైనటువంటి వాక్యములు దేవయజ్ఞం. అవి కావు, ఇంటి ముందు మనము కల్లాపు చల్లి ముగ్గు పెడతామే అది దేవయజ్ఞం. అది కాదు, చెట్లకు నీళ్లు పోసి చెట్లను ప్రేరణ చేసి పెంచేలాగా చేస్తున్నామే అది దేవయజ్ఞం. అది కూడా కాదు, వచ్చినటువంటి వారిని సేవించి నమస్కారం చేసి వారిలో ఉండేటువంటి దైవత్వాన్ని మనకు ఈ రకమైనటువంటి మేలు చేసినాడు అని చెబుతున్నామే అది దేవయజ్ఞం. దేవయజ్ఞ. రెండవది పితృయజ్ఞం. ఈ పితృయజ్ఞము అంటే చాలామందికి వచ్చేటువంటి అనుమానాలు. పితృ సంబంధమైనటువంటి కార్యాలు చేస్తే జీవపితృవు అక్కడ ఉండొద్దు అని. వాడే లేకపోతే వీడెందుకు పుట్టేవాడు? తండ్రి లేకపోతే కొడుకు ఎలా వస్తాడు? తాత లేకపోతే మనవాడు ఎలా వస్తాడు? ఇలాంటి అనుమానాలను తావు ఇవ్వకుండా ఎప్పుడూ కూడా మనము పితృదేవతల సేవ చేస్తూనే ఉండాలి. ఇది వేదము మనకు చెప్పినటువంటి అంశం. పితృయజ్ఞము అనేటువంటి లక్షణాన్ని అనేక రకాలుగా మనకు చెబుతూ ఉన్నారు చాలామంది. పితృయజ్ఞము అంటే పితృదోషానికి సంబంధించినటువంటి దోషములు తొలగిపోవడానికి ఏర్పాటు చేసేటువంటి యజ్ఞమా పితృయజ్ఞము అని అంటే కాదు. ప్రతినిత్యము మనము వండేటువంటి పదార్థాన్ని 5 భాగాలు చేయాలి. తినేటువంటి పదార్థాన్ని 5 భాగాలు చేయాలి.
ఒక భాగాన్ని పూర్తిగా కూడా దేవతలకు నైవేద్యంగా పెట్టాలి. ఈ దేవతలకు నైవేద్యం పెట్టినటువంటి పదార్థాన్ని మళ్ళీ మనమే స్వీకరించవచ్చు. రెండవది పితృయజ్ఞం. పితృస్వరూపకంగా ఉండేటువంటి పక్షులు కొన్ని ఉన్నాయి. గృధ్ర, వాయస, జలచరహ అని అంటున్నాం. గృధ్ర అంటే గద్ద, గద్దలు కానీ కాకులు కానీ జలచరములు అనగా నీళ్ళల్లో ఉండేటువంటి చేపలు వగైరా జంతువులు, ఈ రూపకంగా ఆ దేవతలు స్వీకరిస్తారు అని అంటున్నారు. వాటికి సంబంధించిన ఈ ఓ భాగాన్ని వాటికి అర్పణ చేయాలి. మూడవ భాగం భూతయజ్ఞం. భూతయజ్ఞము అంటే అనేకమైనటువంటి పిచ్చుకలు, కంటికి కనబడేటువంటివి కనబడనటువంటివి చాలా ఉంటాయి. పిపీలికాః కీటక పతంగాద్యాః రుభుక్షితాః కర్మణి బద్ధబంధాః ప్రయంతు తే తృప్తిమిదం ప్రయాంతం తేభ్యో నిసృష్టః సుఖినో భవంతు ఐంద్రవరుణ వాయవ్యాః శ్యామాయామ్యాశ్చ నైరుతాః వాయసా ప్రతిగృహ్ణాతు భూమా వన్నం మయార్పితం. బయట కుక్కలు ఉంటాయి, లేక కంటికి కనబడినటువంటి క్రిమికీటక పతంగాదులు ఉంటాయి. అవన్నిటినీ ఈ పెట్టినటువంటి పదార్థాన్ని భుజించి వెళతాయి. దానిని భూతయజ్ఞము అని అంటున్నాం. దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం. భూతయజ్ఞం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటిది. ఎక్కడ ఎలాంటి పశువులు కనిపించినా వాటికి మేత వేయాలి, మేత దగ్గర నుంచి వెళ్ళగొట్టవద్దు. పశువులను ఏదో ఒక రకంగా మనం పశువుల్లో ఉండేటువంటి పరమాత్మను మనము ధ్యానించాలి. అది ఎలా? పాము విషపూరితమైనటువంటి జంతువు, విషపూరితమైనటువంటి జంతువును తినేది గద్ద. అలాంటి పాముకు విషము లేనటువంటి ఎలక ఆహారం. ఎలక ఉండేటువంటి వ్యవసాయాన్ని, ఇంట్లో ఉండేటువంటి ధాన్యాన్ని నాశనం చేస్తూ ఉంది. మరి ఈ ఎలకకు ఆహారం వేయాలి. ఎలకకు ఆహారం వేస్తే అది పాముకు ఆహారం అవుతోంది. ఈ విషపురుగు గద్దకు ఆహారం అవుతుంది. గద్ద ఎవరి స్వరూపము అంటే పితృదేవతా స్వరూపం. అంటే మనకు వచ్చేటువంటి విషపు కాట్లను వెళ్ళగొట్టేటువంటిది పితృదేవతలు అనేటువంటి ఆలోచన మనము చేయాలి. ఇది వేదము చెప్పినటువంటి అంశం. ఈ రకంగా పితృయజ్ఞాన్ని, భూతయజ్ఞాన్ని ఎప్పుడూ సమాప్తం చేస్తూ ఉండాలి. భూతయజ్ఞము అంటే ఉండేటువంటి జీవులకు, మనకు దారింబడిపోయేటువంటి పశువులు కొన్ని ఉంటాయి, కుక్కలు కానీ ఇంకా వేరే అన్నం తినేటువంటి అన్నగత ప్రాణులు ఉంటాయి. అందులో కోళ్ళు, నెమళ్ళు, పక్షులు ఇలాంటివి. ఏ జన్మలో ఎలాంటి లక్షణాలతో మనం పుట్టి ఉన్నామో తెలియదు. వాళ్ళు మనల్ని ఆశ్రయించి ఉండేటువంటి వాళ్ళు కూడా ఏ రకంగా ఉంటారో తెలియదు. మిత్ర అనే సఖ్య పశవశ్చ వృక్షవు స్పృష్టాశ్చ దృష్టాశ్చ కృతోపకారా జన్మాంతరే ఏ మమ సంగతాశ్చ తేభ్య స్వధాపిండమహం దదామి. ఈరోజు మనకు స్నేహితులు, ప్రాణ స్నేహితులు అని చెప్తున్నాం కదా, వీళ్ళందరూ ఎక్కడి వాళ్ళు? పోయిన జన్మలో నీకు ఏ రకంగానైనా తోడు ఉండేటువంటి వాళ్ళు అయి ఉంటారు. సఖులు, మిత్రాని సఖ్య, పశవశ్చ పశువులు, వృక్షవు వృక్షాలు, స్పృష్టాశ్చ ప్రేమతో తాకిన వాళ్ళు, దృష్టాశ్చ ప్రేమతో చూసినటువంటి వాళ్ళు, కృతోపకారాహ కృతులు ఉపకారులు, జన్మాంతరే ఏ మమ సంగతాశ్చ ఏ జన్మలో వారితో మనకు ఎలాంటి సంబంధం ఉందో తెలియదు. ఏ పుట్టలో గుట్టలో మనము నాటిన చెట్లో, మనం పెంచినటువంటి వృక్షాలో, లేక పిల్లలో వాళ్ళు ఎవరో మనకు తెలియదు. వాళ్ళందరూ కూడా ఏ జన్మ నుంచి మనకు సాంగత్యం కలిగి ఉన్నారో తెలియదు. వాళ్ళందరూ కూడా మనతో పాటే ఉంటున్నారు. ఆ రకముగా ఈ జీవులు మన వెంబడి పడుతూ ఉన్నాయి. కాబట్టి మనం వీటికి ఒక పదార్థాన్ని ఆహుతిగా ఇవ్వాలి. అది భూతయజ్ఞం. ఆ తరువాత మనుష్య యజ్ఞం. అదితిర్తిష్ఠతి ద్వారి ఆపో గృహ్ణాతి యో నరః ఔపోసనం సురాపానం అన్నం గోమాంస భక్షణం. అతిథి వచ్చి వాకిట్లో నిలబడ్డాడు, వాడిని విడిచిపెట్టి ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తాగి నువ్వు భోజనం చేసినావా? నీవు తీసుకునేటువంటి నీళ్లు సురాపానంతో, తినేటువంటి అన్నం మాంసముతో సమానమైనటువంటిది. కాబట్టి వచ్చినటువంటి వాడికి అతిథి సత్కారం చేసి వాడికి భోజనం పెట్టి నువ్వు భోజనం చేయాలి. ఇది వేదం చెబుతున్నటువంటి మనుష్య యజ్ఞం. ఆ తర్వాత బ్రహ్మయజ్ఞం. వంశానుగతముగా వచ్చినటువంటి విద్యలను ఎవరెవరికి ఆ ధర్మానుసారం వృత్తులు ఉంటాయి కొన్ని.
ఆ వృత్తిని ఎప్పుడు కూడా పోగొట్టకూడదు. అందులోనే ధర్మము దాగి ఉన్నది. కాబట్టి ఆ ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఎన్ని చదువులు చదివినా ధర్మము లేని చదువు వృధా. కాబట్టి తల్లిదండ్రుల దగ్గర నుంచి, తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చేటువంటి సంప్రదాయాన్ని పోగొట్టడం అనేటువంటిది తప్పు. దాన్ని మనం ఆచరిస్తే అది బ్రహ్మయజ్ఞం అవుతుంది. ఇవి మహాయజ్ఞములు, పంచవా ఏతేహే మహాయజ్ఞాః అని మనకు వేదం చెప్పినటువంటి అంశం. ఇలాంటి వేదోక్తమైనటువంటి లక్షణాలను, వేదవిహితమైనటువంటి పురాణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి లక్షణాలను ఇలాంటి వేదసారంలో ఎల్లవేళలా వీక్షిస్తూ, శ్రవణం చేస్తూ వేదసారాన్ని మనం ఆస్వాదిస్తూనే ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.